ఓకే. హాయ్ హలో గైస్, ఇంతకుముందు వీడియో చూసారు కదా, డెమో వీడియో. అట్లా మీరు వీడియోస్ని ఎడిట్ చేసి మీరు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే రన్ చేయొచ్చు. అది ఎట్లా చేయాలి అండ్ అంత క్లారిటీ ఎలా అయితే యూజ్ అయితే నేను చేస్తున్నానో మీరు కూడా అట్లా చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మీరైతే వీడియో అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు చాలా అంటే చాలా సింపుల్గా అయితే మీకైతే ఈ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు డాటా ఎక్కువ అయితే కన్జ్యూమ్ అయితే చేసుకుంటుంది, స్టోరేజ్ అండ్ డాటా ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో మీ దగ్గర అప్లికేషన్స్ లేకపోతే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, దాని నుంచి అయితే మీరైతే జాయిన్ అయ్యి లింక్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి లింక్స్తో. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎడ్మోషన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ నేను నెట్వర్క్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది, ప్లస్ పై ట్యాప్ చేసేసి ఇక్కడ ఫుల్ హెచ్డీ పెట్టేసుకోండి. ఫుల్ హెచ్డీ పెట్టేసుకున్న తర్వాత 60 FPS అనేది ఫ్రేమ్ రేట్ ఉంచుకోవాలి, ఎందుకంటే పిక్సెల్స్ అనేవి వగలవు, క్లారిటీ అయితే ఉంటుంది. సో క్రియేట్ ప్రాజెక్ట్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఏ వీడియోనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో అది మీకు క్లారిటీతో ఉండాలంటే దాన్ని ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు 4K క్వాలిటీతో అయితే మీరు డౌన్లోడ్ చేయాలి. అప్పుడైతే ఏంటంటే మనం ఇప్పుడు 1080p డౌన్లోడ్ చేసి 4Kలో ఎక్స్పోర్ట్ చేస్తే అదైతే క్లారిటీ అనేది అస్సలు ఉండదు. అదే 4Kలో డౌన్లోడ్ చేసి 1080p 720pలో ఎక్స్పోర్ట్ చేసినా కానీ క్లారిటీ అయితే కొంచెం తగ్గినా కానీ బెటర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు 4Kలో డౌన్లోడ్ అయితే చేయండి. 4K అయినా లేకపోతే మీకు కన్వీనియంట్గా ఉండే 2K అయినా 4K అయినా 1080p అయినా అంతకంటే తక్కువలో డౌన్లోడ్ చేసి ఏంటంటే క్లారిటీ అనేది మనం చేసే ఎడిట్కి మొత్తం మిస్ మ్యాచ్ అయిపోతుంది. అంటే ఏంటంటే మొత్తం క్వాలిటీ తగ్గిపోతుంది. ఏంటంటే మళ్ళీ ఇంకా స్టేటస్ పెడతాం కదా, మన వాట్సాప్ స్టేటస్ కానీ లేకపోతే ఇంకా ఎవరికైనా షేర్ చేసినప్పుడు కానీ మొత్తం పిక్సెల్స్ అనేవి పగులుతాయి. సో మొత్తం బ్లర్ అయితే వచ్చేస్తుంది వీడియో. సో ఇట్లా కాకుండా ఏం చేశారంటే మీరైతే 4Kలో అయితే డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని అయితే యాడ్ చేసుకుందాం. సో వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే 90 degrees అయితే రొటేట్ చేసుకొని మీకు ఫ్రేమ్కి తగ్గట్టు మీరైతే జూమ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా చేసుకుంటున్నాను. మీరైతే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఏంటంటే డెమో వీడియో వేరే చూస్తారు కదా, ఇదేంటంటే మీకు క్విక్గా అయిపోవాలి అండ్ తొందరగా ఎడిట్ అయితే మీకు అయిపోవాలని అయితే నేను చూపిస్తున్నాను. మీకు ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్స్ అయితే డ్రాగ్ చేసుకున్న తర్వాత ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే లేయర్పై ట్యాప్ చేసేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ అవుతుంది కదా, దీనిపై ట్యాప్ చేసి సాచురేషన్ అండ్ వైబ్రెన్స్లో మీరు ఏంటంటే ఒక 35% అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. అంటే మీ వీడియో రిజల్యూషన్ అండ్ మీరు వీడియోకి కలర్ గ్రేడింగ్ ఎంత చేశారు అంటే మీకు కలర్ గ్రేడింగ్ ఓకే తిగ్గానే ఉందైతే మీకు సాచురేషన్ అది పెంచాల్సిన అవసరం లేదు. ఓకే, మీరైతే 35% అయితే నేను ఈ వీడియోకి సెట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మీరు బ్యాక్ వచ్చేసేయండి. మీరు కింద మీకు ఒకటి ఏంటంటే QR కోడ్ ఇస్తాను, ఇక్కడ చూడండి QR కోడ్ కనిపిస్తుంది. దీన్ని అయితే స్క్రీన్ షాట్ తీసి గూగుల్ లెన్స్లో స్కాన్ అయితే చేయండి. ఇది ఏంటంటే మీకు కింద కనిపిస్తున్న లేయర్స్ అయితే మీకు వచ్చేస్తాయి. సో వాటిని మీరే యూజ్ చేసి ఈ వీడియో ఎఫెక్ట్స్కి అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవే. సో ఈ గ్రూప్ అండ్ మాస్క్ అని ఉంది కదా, దీన్ని అయితే మీరు టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఓకే ఇవైతే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి కాపీ 7 layers పై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే బ్యాక్ వచ్చేసి ఇంతకుముందు యాడ్ చేసుకున్న వీడియో పై అయితే పేస్ట్ కొట్టేస్తున్నాను. జస్ట్ సింపుల్ అంటే సింపుల్ ఎడిటింగ్, ఇది చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం చేశారంటే మీరు ఈ గ్రూప్ 1 మాస్క్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేసిన తర్వాత గ్రూప్ 1 ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్ పై ట్యాప్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీరు లిరిక్స్ ఇక్కడ ఉన్నాయిగా, మీరు వీటికి తగ్గట్టు ఇక మీ సాంగ్కి తగ్గట్టు మీరైతే లిరిక్స్ అనేవి టెక్స్ట్ అయితే చేసుకోవాలి, అంటే టైప్ చేసుకోవాలి. ఇట్లా టైప్ చేసుకొని అండ్ ఇక్కడ మీరు వేరే కలర్ కావాలంటే వేరే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేనైతే ఇట్లా మీకు కేవలం డెమో కోసం మాత్రం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది మొత్తం కంప్లీట్గా అయితే చేయట్లేదు, ఇట్లా చేయాలని అయితే మీకైతే చూపిస్తున్నాను. ఓకే, సో ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం ఇట్లా డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కలర్ కూడా వేరే చేంజ్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చితే. సో బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా బ్యాక్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, ఇక్కడ కనిపిస్తుందిగా మీ ఇక్కడ నా లేయర్ కూడా కనిపిస్తుంది స్మాష్ ఎడిటిక్స్ అని. ఈ వాటర్ మార్క్ మీకు అవసరం లేదంటే డిలీట్ అయితే చేయండి. అదర్వైజ్ ఇక్కడ ఐ సింబల్గా దీనిపై ట్యాప్ చేస్తే మీకు అయితే కనిపించదు. సో మీరు ఏంటంటే మీ లోగో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ లోగో, దాన్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మీరైతే యాడ్ చేసుకోండి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ ఈ సాచురేషన్ అది పెంచేసి ఈ లేయర్స్ని అయితే మీకు QR కోడ్ అయితే ఇస్తాను. మీరైతే వాటి నుంచి
స్క్రీన్ షాట్ తీసి లెన్స్లో స్కాన్ చేస్తే మీకైతే లింక్ అయితే వచ్చేస్తుంది. సో ఇట్లా అయితే మీరు ఏం చేస్తారంటే హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.